హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీకోసం. ఇప్పుడు మనం రంజాన్ స్పెషల్ వీక్ జరుపుకుంటున్నామండి. అందులో మంచి మంచి రెసిపీస్ అన్ని చేస్తున్నాం. ఎప్పటిలాగానే మీకోసంలో రెండు మంచి రెసిపీస్ ముస్తాబై ఉన్నాయి. మరి షో స్టార్ట్ చేద్దామా? ఈ రోజు ఫస్ట్ మనం చికెన్ కీమా పఫ్ సమోసా తయారు చేసుకోబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకొని మెయిల్ చదువుదాం. సో ఫస్ట్ ఈ రోజు మనం చికెన్ కీమా పఫ్ సమోసా తయారు చేస్తున్నాం. దానికోసం గీతు మెయిల్ రాశారు. హాయ్ అక్క. హాయ్ గీతు. అక్క, కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ చికెన్ కీమా పఫ్ సమోసా ఇన్ మీకోసం. డెఫినెట్లీ. చూడు, ఆల్రెడీ కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం చికెన్ కీమా పఫ్ సమోసా తయారు చేసుకుందాం. సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. చాలా చాలా సింపుల్ గా చికెన్ కీమా పఫ్ సమోసా తయారు చేసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ నేను పఫ్ షీట్ ఆల్రెడీ కొనుక్కున్నాను. ఇంట్లో చేసింది ఏం కాదు, మనకి డైరెక్ట్ గా రెడీమేడ్ గా దొరుకుతుంది. సో మనం ఎన్ని పఫ్ సమోసాలు చేసుకోబోతున్నామో అన్ని షీట్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ వర్క్ అయితే అయిపోయింది. తర్వాత చికెన్ లో కొంచెం సాల్ట్ వేసుకొని చికెన్ బ్రెస్ట్ పీస్ ని బాయిల్ చేసి ఇలా థ్రెడ్స్ లాగా చేసుకున్నాను అనమాట. ఇలా చేసి పెట్టేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఉల్లిపాయలు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక 10 minutes లో అయిపోతుంది. సో ఇక్కడ పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాను. పాన్ వేడిగా ఉంది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు మటుకి సన్నగా తరిగితే బాగుంటుంది, లేదంటే పంటి కిందకి వస్తే కారం అవుతాయి. అసలే చికెన్ పఫ్స్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగడానికి సరిపడేంత ఆయిలే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకుంటున్న పఫ్ సమోసాలు ఉన్నాయి కదా, ఏ రోజుకి ఆ రోజే చేసుకొని ఫినిష్ చేసేయాలి. నెక్స్ట్ డేకి అయితే ఉండవు. ఎగ్ పఫ్స్ అయినా చికెన్ పఫ్స్ అయినా మరి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి, లేకపోతే అస్సలు బాగుండదు. కొంచెం చిన్న మంటలో మెల్లిగా కుక్ చేయాలి, ఎందుకంటే మనం నూనె కూడా వేయలేదు కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీలో పట్టేటప్పుడే కొంచెం నిమ్మరసం, కొద్దిగా పసుపు, ఉప్పు వేసే మిక్సీలో పట్టుకుంటే కనుక చాలా రోజులు వస్తుంది అనమాట. మనం మిక్సీ పట్టే రోజు ఎంత ఫ్రెష్గా ఉంటుందో 1 month తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు చక్కగా మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కారం, కాస్త పసుపు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ చికెన్ వేసేయండి. డ్రైగా ఉండాలి మనం లోపల పెట్టుకునే స్టఫింగ్. మళ్ళీ కొంచెము ఇందులో మనం కొత్తిమీర పైనుండి వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కాస్త చల్లగా అవ్వనివ్వాలి. చికెన్ పఫ్ సమోసాకి కావాల్సిన లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కాస్త చల్లగా అయింది కదా, మనం తయారు చేసుకున్న చికెన్ స్టఫింగ్ ఉంది కదా, చాపింగ్ బోర్డ్ మీద వేసుకోండి. కొంచెం ఇలా కీమా లాగా చేసుకుంటే బాగుంటుంది. చికెన్ షవర్మా తెచ్చుకునేటప్పుడు మనకి ఇలా చేసి ఇస్తాడు కదా, అలా.
మరీ చిన్నగా చేసిన బాగుండదు, ఇప్పుడు చేసింది పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు పఫ్ షీట్స్ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకొక చాపింగ్ బోర్డ్ పైన ఇలా షీట్ తీసుకొని, సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న చికెన్ కీమా ఉంది కదా, ఇలా మధ్యలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేయండి, చేసి మళ్ళీ సెకండ్ సైడ్ అసలు హ్యాండ్కి టచ్ అవ్వకుండా చక్కగా ఇలా ఫోల్డ్ చేసేయాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్. చాలా సింపుల్ కదా. ఇప్పుడు వీటిని మనం ట్రేలో పెట్టుకుందాం. ఇలా పెట్టిన తర్వాత పైనుండి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే లోపల బేక్ అయ్యేటప్పుడు స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్ కి పఫ్స్ చక్కగా లెగుస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం ఓవెన్ లో పెట్టుకోవాలి. ఓవెన్ లో పెట్టేసి మ్యాక్స్ ఇంకా 250 degrees లో పెట్టేసుకోవాలన్నమాట. 10 to 15 minutes. 10 minutes తర్వాత ఒకసారి చూసుకొని కలర్ అంతా బాగా వస్తే ఓకే, లేదంటే 15 minutes వరకు మనం బేక్ చేసుకోవచ్చు. ఒక 10 to 15 minutes వెయిట్ చేస్తే గనక చికెన్ కీమా పఫ్ సమోసా రెడీ అయిపోతుంది. 15 minutes అయిపోయింది. సో ఇప్పుడు చికెన్ కీమా పఫ్ సమోసా రెడీ అయిపోయిందండి. ఇలా మంచి కలర్ రావాలి. చూడండి చక్కగా అటు ఇటు మంచి బేక్ అయిపోయాయి. చూడండి పైన లేయర్ క్రిస్పీగా, లోపల చికెన్ సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ మరొకసారి చూసేయండి, డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఈ లోపల నెక్స్ట్ రెసిపీ కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టుకుంటా. చికెన్ కీమా పఫ్ సమోసా తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, చికెన్ పీసెస్ వేసి బాగా కలుపుకొని పైనుండి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లగా అయిన తర్వాత చికెన్ పీసెస్ ని కీమా లాగా చేసుకుని స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పఫ్ షీట్ లో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టి ఫోల్డ్ చేసుకుని బేకింగ్ ట్రే లో పెట్టి 250 డిగ్రీలలో 10 నుండి 15 నిమిషాలు బేక్ చేసుకుంటే చికెన్ కీమా పఫ్ సమోసా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం కుబానీ ఆమ్ ఫలూదా తయారు చేస్తున్నాం. దానికోసం మనకి వనజ మెయిల్ రాశారు. హాయ్ మేడం. హలో వనజ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నాకు ఫలూడా అంటే చాలా చాలా ఇష్టం. కెన్ యూ మేక్ ఏ డిఫరెంట్ వర్షన్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ ఫలూదా సో దట్ ఐ విల్ ట్రై అట్ మై హోమ్ అని చెప్పేసి మనకి మెయిల్ రాసింది వనజ గారు. తప్పకుండా వనజ గారు, ఫలూడా సమ్మర్ లో చాలా చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం రమదాన్ సీజన్ లో లాస్ట్ వీక్ జరుపుకుంటున్నాం కాబట్టి మంచి ఫలూడాని ఎంజాయ్ చేద్దాం. అయితే ఎప్పుడు చేసినట్టుగా సేమియా, అలాగే కార్న్ ఫ్లవర్ తో చేసిన సేమియాతో కాకుండా కొంచెం డిఫరెంట్ వర్షన్ లో, డిఫరెంట్ ఫ్లేవర్ లో ఈ రోజు మనం ఫలూడా తయారు చేసుకుంటున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకొని ఫలూడా తయారు చేద్దాం. కుబానీ ఆమ్ ఫలూదాకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నానండి. మ్యాంగో పల్ప్, ఫలూడా సేమియా, సబ్జా సీడ్స్, కర్బూజా సీడ్స్, ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్, కుబానీ, మిల్క్, కండెన్స్ మిల్క్, కుల్ఫీ. ఫస్ట్ మామిడి పండుని కట్ చేసుకోండి. ఇలా కట్ చేశాక జస్ట్ ఇలా
చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఫస్ట్ వేసేసుకోండి. తరువాత ఇందులో మ్యాంగో ప్యూరీ వేసుకోండి. ఇప్పుడు ఫలూదా సేమియా వాటర్ రాకుండా వేసుకోండి. తరువాత నానబెట్టుకున్న సబ్జా సీడ్స్, అలాగే కర్బూజా సీడ్స్. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అలాగే నా దగ్గర మలాయ్ కుల్ఫీ ఉంది. కుల్ఫీ వేసుకుందాం. కుల్ఫీ వేసేసాం కదా. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ లో రెగ్యులర్ మిల్క్ వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. మనం ఇన్స్టెంట్ గా ఇప్పుడు రబ్డీ తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కొంచెం ఇలా అంటే ఐస్ క్రీమ్ లోపల వరకు వెళ్తుంది అండ్ మిల్క్ కూడా లోపలికి వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు నానబెట్టుకున్న ఆప్రికాట్ కుబానీ ఉంది కదా, జస్ట్ ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకోవాలి. మరీ పేస్ట్ చేస్తే బాగుండదు, ఇలా పీసెస్ పీసెస్ గా వేసుకుంటేనే కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది టేస్ట్. సెలెక్ట్ చేసేటప్పుడు ఇండియన్ కుబానీ తీసుకుంటే కనుక తీయగా బాగుంటాయి. లాస్ట్కి మళ్ళీ మ్యాంగో కట్ చేసి ఇప్పుడు మళ్ళీ పైనుండి మ్యాంగోస్ వేసుకుంటాం. పైనుండి మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తే బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కుబానీ ఆమ్ ఫలూదా చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, సమ్మర్ లో అదిరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే కనుక సూపర్ గా ఉంటుంది. లేదా అన్ని ఆల్రెడీ చిల్ గా ఉంటే కనుక డైరెక్ట్ గా చేసుకొని తినేయచ్చు అనమాట. సో చూసారు కదా, మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఇంతకు ముందు మనం చేసి పెట్టుకున్న చికెన్ కీమా పఫ్ సమోసా కూడా తెచ్చేసుకున్నాం. కుబానీ ఆమ్ ఫలూదా తయారీ విధానం: ముందుగా మ్యాంగో పీసెస్ ని చిన్న చిన్నగా కట్ చేసుకొని గ్లాస్ లో వేసుకోవాలి. తర్వాత మ్యాంగో ప్యూరీ వేసుకొని పైనుండి ఫలూదా సేమియా, నానబెట్టుకున్న సబ్జా గింజలు, కర్బూజా గింజలు, డ్రై ఫ్రూట్స్, మలాయ్ కుల్ఫీ, అలాగే మిల్క్ కలుపుకున్న కండెన్స్ మిల్క్, నానబెట్టుకున్న కుబానీ కూడా చిన్న చిన్న పీసెస్ వేసుకొని పైనుండి మ్యాంగో పీసెస్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కలర్ఫుల్ గా కనిపించే కుబానీ ఆమ్ ఫలూడా రెడీ అవుతుంది. సో చూసారు కదండి, రెండు మంచి వంటకాలు తయారు చేసేసాం. ఇప్పుడు మనకి ముఖ్యంగా ఇది రంజాన్ సీజన్ కాబట్టి బయటకి ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి ఫుడ్ మనకి దొరుకుతుంది. ఇక్కడే కాదు, అసలు దుబాయ్ సైడ్ వెళ్తే కనుక ఎంత బాగుంటుందో. రంజాన్ మంత్ నాకు చాలా స్పెషల్
స్పెషల్ అనిపిస్తుంది. అంతకుముందు నాకు డీటెయిల్స్ తెలియదు, కానీ ఇప్పుడు మటుకి ముస్లిమ్స్ మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకు అంటే సంవత్సరం మొత్తంలో సంపాదించింది అంతా వాళ్ళు ఈ మంత్ ఖర్చు పెడతారంట. అంతేకాకుండా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంచెం తీసి పక్కన పెట్టుకుంటారంట, ఈ మంత్ లో లేని వాళ్ళకి ఇస్తే చాలా మంచిది అని చెప్పేసి. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ వాళ్ళకు ఉన్న దాంట్లో ఇస్తారని చెప్పి ఈవినింగ్ టైంలో పంచుతూ ఉంటారు. అంతేకాకుండా మనకు తెలుసు కదండి, పెద్ద గిన్నె పెట్టి స్వీట్ చేసి గల్లి గల్లి మొత్తం పంచుతుంటారు. మా కాలనీలో అయితే తెలిసిన ఆంటీ వాళ్ళు ఉన్నారు, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. దుబాయ్లో ఉన్నప్పుడు అయితే నేను మొత్తం 14 floors లో ఉండేవాళ్ళం. మేము 12th floor లో ఉండేవాళ్ళం. 14 floors ఎవరో ఒకరు రోజు ఇఫ్తార్ పంపించే వాళ్ళు అనమాట. బాగుండేది. కాకపోతే అక్కడ మనం వేసుకున్నంత ఎక్కువ కారం ఉప్పు అవి వేసుకొని బిర్యానీలు చెయ్యరు, కానీ మంచి మైల్డ్ బిర్యానీస్ చాలా బాగుంటాయి. ఇంకా బిర్యానీ ఇస్తారు, కీర్ ఇస్తారు, అలాగే డేట్స్, పక్కాగా డేట్స్ ఇస్తారు, ఇంకా ఫ్రూట్స్ ఇస్తారు. దాంతో పాటు వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఏవో ఒక చిన్న గిఫ్ట్ ఇఫ్తార్తో పంపిస్తారనమాట. ఇంకా లేని వాళ్ళకి, వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు సంపాదించిన దాంట్లో 5% తీసి పక్కన పెట్టి వాళ్ళు పనిచేస్తారంట, లేని వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పి. ఇవన్నీ నాకు సల్మా చెప్పింది. సో అప్పటి నుండి ఓహో అందుకా అని అనుకున్నాను. మీకు కూడా నాలాగా ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే ఒక్కసారి వాళ్ళని కనుక్కోండి, మీకే అర్థమవుతుంది. సో మరి ఈ రోజు మనం చక్కగా ఫలూడా తయారు చేసేసుకున్నాం. మామూలుగా ఫలూడా మనం బయటకు వెళ్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఇంత మంచి క్వాలిటీలో చేసి ఇవ్వాలి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. సో బయట ఒక్కరు ఇద్దరు తినే దాంట్లో ఇంట్లో మొత్తం ఫ్యామిలీ తినేలాగా హ్యాపీగా అదే బడ్జెట్లో మనం ఇంట్లో ఫలూడాని తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం ఫ్రూట్స్ మార్చుకోవచ్చు, ఫ్లేవర్స్ మార్చుకోవచ్చు, ఐస్ క్రీమ్స్ మార్చుకోవచ్చు, రకరకాలుగా ఫలూడా తయారు చేసుకోవచ్చు. మీ మైండ్లో ఇంకేమైనా ఉందా? డిఫరెంట్ ఫలూడాస్ కావాలి, డిఫరెంట్ పఫ్స్ ఏమైనా కావాలి, బిర్యానీలు కావాలి, గ్రేవీస్ కావాలి అంటే మీరు మాకు మెయిల్ పంపించండి. లేదా మీ దగ్గర ఏమైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. అడ్రస్ కావాలా? నాకు తెలుసు, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallamala.com. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.